గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక భూమి హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలంటూ రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు న్యాయవాదులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లా అండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి బార్ అసోసియేషన్ తరఫున నిరాహార దీక్ష చేస్తున్నాం. ఇది గత 17 రోజుల నుంచి జరుగుతున్నది. ఇది ప్రజా వ్యతిరేకమైన యాక్ట్ కాబట్టి మా బార్ అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలు, ఉమ్మడి 13 జిల్లాల్లోనూ స్ట్రైక్ జరుగుతుంది. ఇంకా ప్రభుత్వం ఈ యాక్ట్ రిపీల్ చేసినప్పుడు కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. మొన్నట్లో రెవెన్యూ శాఖ మంత్రి బాగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. కనుక ఈ హక్కుల చట్టం గురించి గవర్నమెంట్ వారికి, ముఖ్యంగా రెవెన్యూ శాఖ మార్చిన వారికి ఏమాత్రం అవగాహన లేకుండా ఆయన ఇష్టవసిన రీతిలో ఆయన అనవసరమైనవన్నీ విలాపన చేశారు. ఈ చట్టం గురించి ఆయన తెలుసుకోకుండా, ఏమాత్రం మంచి చెడులు తెలుసుకోకుండా మాట్లాడటం వల్ల ఈ చట్టం గురించి చాలా రాంగ్ ఈక్వేషన్స్ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి. పైపెచ్చు ఈ చట్టం వల్ల న్యాయవాదులకే కాదు, ముఖ్యంగా ప్రజలకు చాలా నష్టాలు జరుగుతున్నాయి. అసలు కోర్టు యొక్క పరిధిని తీసేయటం అనేది ఎంత లోపభూయిష్టమో ముఖ్యంగా అర్థమవుతుంది. సామాన్య ప్రజలకు ఎవరికైనా నష్టం వస్తే అది ప్రైవేట్ పంచాయతీలు కానీ, పోలీసు స్టేషన్లు కానీ అక్కడ న్యాయం జరగడం కోర్టు దగ్గరికే వస్తారు. అట్లాంటి కోర్టు యొక్క పరిధిని తీసేయడం అనేది విపరీతమైన లోపభూయిష్టమైనటువంటి చట్టం. కనుక ఈ చట్టాన్ని రిపీల్ చేసేంత వరకు మేము న్యాయ పోరాటం 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీదుగా ఖచ్చితంగా చేసి తీరుతాం. ఈ అయ్యేంత వరకు మా మద్దతు ప్రజలు కూడా చిన్న చిన్నగా మాకు మద్దతు కూడా ప్రకటించడం జరుగుతోంది. ఈ చట్టం రద్దుపరిచేదాకా మేము చేస్తూనే ఉంటాం. గుంటూరు బార్ అసోసియేషన్లో సీనియర్ అడ్వకేట్ని. నా పేరు గుంటూరు కృష్ణారావు. దాదాపు 50 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేశాను. ఇటువంటి యాక్టు నాకేదో పొలిటికల్గా సహాయం జరుగుతుంది, లేదో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్న యాజిటేషన్ మాత్రం కాదు. ఇది ప్రజలకు కూడా చాలా నష్టం జరుగుతుంది. ఈ చట్టం కనుక లైన్లో కనుక వచ్చేటట్టయితే కలెక్టర్ల దగ్గరను, జాయింట్ కలెక్టర్ల దగ్గరను, ఎంఆర్ఓల దగ్గరే న్యాయాలు అన్యాయాలు ఏం జరుగుతాయో మీకు తెలిసిన విషయమే కదా. ఆ రకంగా వాళ్ళు చేయటం కోసం ఇదంతా కూడాను కోర్టు నుంచి పరిధి నుంచి తీసేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఆ విధంగా జరిగేటట్టయితే న్యాయం జరుగుతుందా అనేది చాలా గొప్ప క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. న్యాయము, ధర్మము అంటే, లా అంటే ఎక్కడ ఉండాలి? కోర్టులో ఉండాలి. జస్టిస్ అంటే కోర్టు. ఇండిపెండెంట్ ఆర్గనైజేషను, ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ అది. ఆ ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా ఉన్న దాన్ని తీసేసి, వాళ్ళ దగ్గర నుంచి తీసేసి కలెక్టర్లకి వాళ్ళ పెద్ద ఏ గవర్నమెంట్కైనా కూడా సబార్డినేట్గా ఉండే ఆఫీసర్స్ చేతిలో పెడితే న్యాయం జరుగుతుందా అనేది పెద్ద ప్రశ్న. కనుక మేము యాజిటేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది దాదాపు 15 రోజుల నుంచి చేస్తున్నాము. కనుక దీనికి వ్యతిరేకమైన చట్టము, దీన్ని నిష్క్రమించి తీసేసి రద్దు చేస్తే బాగుంటుంది. లేకపోతే యాజిటేషన్ ఎంతో దూరం తీసుకెళ్తాము. ఇక్కడ ఆగేది లేదు.